రాజేష్. ఇప్పుడు మీరు చూసేది శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానము పెదకల్లేపల్లి. సో ఈ దేవస్థానం అనేది ఏదైతే ఉందో నాకు మళ్ళీ ఒక్కసారి చిన్ననాటి స్మృతులు గుర్తొచ్చాయి. యాక్చువల్గా చిన్నప్పుడు శివరాత్రికి అమ్మ వాళ్ళు ఈ గుడికి తీసుకొచ్చేవారు ఎప్పుడు నన్ను. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నిన్న ఒక వీడియో పెట్టాం దేవస్థానాల దగ్గర క్రైస్తవ మత ప్రచారాలకు సంబంధించి చెత్త అంటిస్తున్నారు అని. సో చెత్త పోస్టర్లు, ఆ చెత్త పోస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసమని ఒక సొల్యూషన్ అనేది ఆలోచన చేశాం. ఆ సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు మన దేవాలయాలకు సంబంధించిన ఈ గోడల మీద ఎక్కువగా ఈ అన్యమత ప్రచారాలకు సంబంధించిన పోస్టర్లు అవి అంటించడం, మనం వాళ్ళకి ఫోన్లు చేయటం, తీయించడం, ఇవన్నీ ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో చేస్తూనే ఉన్నాం. ఈ అంతా చెప్పినా ఈ అంటే కుక్కతో ఒక ఎంత వంకర తీసినా సరే మళ్ళీ తిరిగి అది వంకరే వెళ్ళిపోతుందన్న ఉద్దేశంలో ఈ వెధవలకి ఎంత చెప్పినా మళ్ళీ అదే చేసుకొస్తున్నారు. సో ఒక్కటి గమనించండి. సో దానికోసం ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒక నిమిషం, అది ఎలా చేస్తున్నారండి? ఒక నిమిషం, అలా కాదు అట్లా కాదు, నేను చెప్తాను. జస్ట్ ఏం లేదండి, ఇట్లా మీకు అంత అవసరం లేదు. ఇక చూడండి, ఇట్లా పైన ఒక లైన్ వేయండి, కింద ఒక లైన్ వేయండి, అయిపోయింది, చాలు. కాకపోతే పట్టుకోండి అయ్యిందాక మొత్తం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దేవాలయ పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు నిషేధం, అతిక్రమించిన వారు ఐపీసీ సెక్షన్ 150A మరియు హిందూ దేవాదాయ శాఖ చట్టము 30/1987, అది 746, 747 జీవో ప్రకారము శిక్షార్హులు అవుతారు హిందూ సంఘాలు అనే రీతిలో మనం ఇక్కడ ఒక బోర్డు అన్నది చేయిస్తున్నాం. అంటే ఈ టైపు గుళ్ళ దగ్గర మనం ఇలా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చినందుకు కొద్ద సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఈ పాషాండ మతాల వాళ్ళు ఏ రకంగా పెట్టలేకపోతున్నారు అన్నది మనకు తెలుసు. దేవాలయాల దగ్గర ఈ తరహా బోర్డులు అన్నది మనం ఏర్పాటు చేసుకోవాల్సినందుకు మనం కొంత సిగ్గుపడాలి. కనీసం ఇకనైనా సరే హిందూ బంధువులందరూ మేల్కొని వీలైనంత వరకు మనకున్న చట్టాలు తెలుసుకొని వీలైనంత వరకు లీగల్గానే ప్రొసీడ్ అయ్యి వాళ్ళని అడ్డుకోవాలి అని. ఈ అన్యమతాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక కంట్రోల్ చేయలేకపోతే మన దేశ భవిష్యత్తు అలాగే ధార్మికుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను. సో త్వరలో మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇది ఆ దేవాలయం దగ్గర నుంచి మూడవ దేవాలయం. ఈ మూడవ దేవాలయం ఏదైతే ఉందో ఇది శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము. దాదాపుగా ముఖ్యమైన దేవాలయానికి వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు భక్తులు. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా మనము ఇది చేసేసాం ఆల్రెడీ. సో ఇది ఆరితే బాగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఈ దేవాలయానికి ఎదురుగా ఇంకొకటి కూడా వేసాం. భలే వచ్చిందండి ఇది మాత్రం. ఫోటో కాదు ఇది, కానీ ఇటుపక్క దానికంటే కూడా అటుపక్కది బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది 4వ దేవాలయం. సో ఎదురుగా దేవాలయం ఉన్న ప్రతి చోట కూడా వీలైనంత వరకు వీటిని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో
యాక్చువల్గా ఎవరో చేసిన పని మనం చెప్పుకోవడం అనే దానికంటే కూడా ఇప్పుడు పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సూపర్వైజింగ్ చేస్తూ వాళ్ళతోనే వేయించుకుని వస్తూ ఈ దేవాలయాలు దాదాపుగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదండి సంగతి. థ్యాంక్ యూ.